నమస్కారం. డివోషన్ ఛానల్ ఇస్తానే. ఎందుకంటే తిరుపతి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడంట డ్రైవర్. ఏ డ్రైవరు? ట్రాక్టర్ డ్రైవర్. పేరేంటి? వెంకన్న. కానీ ఇతను ఫుల్గా తాగేస్తున్నాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు చెందినటువంటి వెంకన్న తిరుపతి వెళ్ళాలని చెప్పేసి అనుకొని, తిరుపతి వెళ్ళాలని ప్రశాంతంగా వెళ్ళాలి కదా. మనోడు మందు వేశాడు. ఆ మందు వేసిన తిరుపతి వెళ్ళాలని చెప్పేసి అనిపించి దగ్గర ఉన్న రైలు స్టేషన్కి వెళ్ళాడంట. ఇప్పుడు తిరుపతి రైలు లేవన్నారట. ఇంకోసారి వెళ్ళాడంట. ఇప్పుడు లేవయ్యా అన్నారట. ఇక దాంతో వెనక్కి వచ్చినప్పుడు జనగాం బస్ స్టాండ్కి వచ్చాడు. జనగాం బస్ స్టాండ్లో మిడ్ నైట్ దాటేసింది. ఎవరు లేరు. ఓ బస్సు కనిపించింది. బస్సు ఎక్కాడు. అది అద్దె బస్సు, హైర్ విత్ ఆర్టీసీ ఉండేది కదా అది. సో బస్సు ఎక్కాడు. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఏం చేశాడు మనోడు? టూల్ కిట్ ఏదో ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నెమ్మదిగా బస్సు స్టార్ట్ చేశాడు. బస్సు స్టార్ట్ చేసి ఇక స్టార్ట్ అయ్యాడు. అది సూర్యాపేటకి వెళ్ళే దారి. ఈ జనగామ సూర్యాపేట పెద్ద రోడ్డు వేశారు. టోల్ ప్లాజాలు కూడా మధ్యలో ఉన్నాయి. సింగరాజపల్లి ఎక్కడ టోల్ గేట్. జనగామ నుంచి 20 కిలోమీటర్లు ఆల్రెడీ వచ్చాడు. వచ్చిన తర్వాత టోల్ గేట్ దగ్గర ఇక బండి కంట్రోల్ చేయలేక అటు ఇటు దిప్పి హడావిడి చేస్తున్నాడు. వెనకాల జట్ట చేస్తాను చూడండి. ఇక టోల్ సిబ్బంది గుర్తించారు. ఎవడరా బాబు ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడు, ఆర్టీసీ బస్సు అన్నాడు. ఏంటని చెప్పి చూస్తే దిగరా బాబు అన్నారు. దించారు. ఫుల్ తాగున్నాడు. ఎవరురా నువ్వు అన్నారు. నేను డ్రైవర్ అన్నాడు. ఈ బస్ డ్రైవర్ అంటే కాదు, మా ట్రాక్టర్ డ్రైవర్ అన్నాడు. ట్రాక్టర్ డ్రైవర్ అయ్యి ఉండి మరి బస్సు ఎందుకు పట్టుకొచ్చా అంటే నడుపుది అనిపించింది, అందుకే తీసుకొచ్చా అన్నాడు. ఏంట్రా ఈ మనిషి అని చెప్పేసి పోలీసులు పిలిచారు. ఆర్టీసీలకు చెప్పారు. వచ్చారు. మనం లోపలేశారు. అసలు ఒక బస్సుని ఎవరో పట్టుకెళ్తుంటే అది గుర్తించలేని ఇదిగా సిబ్బంది ఉన్నారా? అండ్ ఎవరికి ప్రాణాపాయం కాలేదు, అదృష్టం. కానీ ఇక్కడ కనుక టోల్ గేట్ కనుక లేకపోతే అప్పటికి ముందు ఎక్కువవుతున్న మూమెంట్లో అతనికి ఆ మత్తులో ఏం చేసాడు అంటే ఎవరో అందటం లేదనమాట. సో సింపుల్. ఒకటి ఈ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో ఇద్దామని అనుకున్నా కానీ డివోషన్ ఛానల్ ఎందుకు ఇస్తానంటే, జనాలు ఎలా ఉంటారంటే ఆ మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తెలియదు. కాబట్టి అది భక్తిపరమైన మత్తు అయినా, ఇదిగో మందు తాగిన మత్తు అయినా, ఆడవారి మీద మోజో మగవారి మీద మోజో ఒక రకమైన మత్తు అనేది ఎలా అంటే మిమ్మల్ని తన కంట్రోల్లోకి తీసుకెళ్ళిపోయింది ఆ మత్తు. సో స్పృహలో అవ్వండి, మత్తులో అవ్వండి. దానికోసం ఈ వీడియో.